Hi children, good morning. Second class EVS page number 158. Sixth lesson, be safe everywhere. Okay children, what is the lesson name? Be safe everywhere. Means wherever you are there, either at home or at school or in playground while playing, you should be very safe. Okay children, in this lesson we are going to learn some safety rules. Okay, see here a few lines are given. Stop, look and listen before you cross the street. First use your eyes and ears, then use your feet. Okay, stop, look and listen before you cross the street. Okay, before crossing the road you have to stop and you have to look on both sides of the road, and you should listen whether any vehicles are coming or not. Then only you should cross the road. Okay, see, to keep us safe as kids, we need to follow some safety rules. These rules, when followed, help to prevent most of the accidents. Okay children, see, you have to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Then only we can prevent most of the accidents. Means దెబ్బలు తగలకుండా ఉంటారు. Okay, at home what safety measures you have to follow? ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి? See, do not play with matchsticks or sharp objects. మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లో, దాంట్లో మ్యాచ్ స్టిక్స్ వెలిగియకూడదు. అలానే షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే నైఫ్స్ ఉంటాయి కదా, బ్లేడ్స్, నైఫ్స్, అలాంటి వాటితోని మీరు ఆడకూడదు. నెవర్ టచ్ ఎలక్ట్రిక్ వైర్స్ విత్ వెట్ హ్యాండ్స్. వెట్ హ్యాండ్స్ మీన్స్ తడి చేతులతోని మనం ఎలక్ట్రిక్ వైర్స్, స్విచెస్ వేయడం కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్ అలాంటివి ముట్టకూడదు తడి చేతులతోని. ఓకే, డు నాట్ లీవ్ యువర్ టాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఆన్ ద ఫ్లోర్. మీరు ఆడుకునేటప్పుడు టాయ్స్ అన్ని యూస్ చేస్తుంటారు కదా, అలానే వదిలేయకూడదు. ఆడుకోవడం అయిపోయిన తర్వాత అవన్నీ తీసి మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలో అదే ప్లేస్లో పెట్టేయాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఏమవుతుంది, ఎవరన్నా దానిపైన చూడకుండా అడుగు వేస్తే ఏమవుతుంది, జారి కింద పడతారు. అవునా, అందుకే యూ షుడ్ నాట్ లీవ్ యువర్ టాయ్స్. ఓకే, డు నాట్ గో క్లోజ్ టు ద గ్యాస్ స్టవ్. ఓకే, కిచెన్లో స్టవ్ దగ్గరికి అస్సలు మీరు వెళ్ళకూడదు. ఓకే చిల్డ్రన్, డు నాట్ లీన్ ఓవర్ బాల్కనీ రేలింగ్స్. ఇప్పుడు డాబా పైకి ఎక్కుతుంటారు కదా, అక్కడ ఆ గోడపై నుంచి లీన్ అంటే తొంగి చూడడం. ఓకే, అలాంటి తొంగి చూడడం లాంటి పనులు చేయకూడదు. డు నాట్ టేక్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఆస్కింగ్ యువర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళని అడగకుండా ఎలాంటి మెడిసిన్ కూడా వేసుకోవద్దు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పేజ్. ఆన్ ద రోడ్ పైన ఎలా నడవాలి? ఫాలో ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఆన్ ద రోడ్. Okay, follow traffic rules on the road, and when you are crossing the road you should look for the red signal. Okay, cross the road at the zebra crossing. రోడ్ పైన yellow and white పెయింట్ కలర్స్ ఉంటాయి చూడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీబ్రా క్రాసింగ్. దానిపైన ఉండే రోడ్ క్రాస్ చేయాలి. ఇఫ్ దేర్ ఈస్ నో జీబ్రా క్రాసింగ్ ఆర్ సిగ్నల్, లుక్ కేర్ఫుల్లీ ఆన్ బోత్ సైడ్స్ బిఫోర్ క్రాసింగ్. ఇప్పుడు ఒకవేళ మనకు రోడ్ పైన సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే, జీబ్రా క్రాసింగ్ లేకపోతే ఏం చేయాలి, మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు రోడ్స్కి 2 sides చూసుకుంటూ జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఆల్వేస్ వాక్ ఆన్ ద ఫుట్ పాత్ మీన్స్ రోడ్ పక్కన ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లోనే మనం నడవాలి. రోడ్ మధ్యలో నుండి నడవకూడదు. Never play on the road. Okay, we should not play on the roads. Safety signs on the roads must be followed. Okay, safety signals ఉంటాయి చూడండి రోడ్ పైన, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడండి, this boy is crossing the road from the zebra crossing. On the zebra crossing, these are traffic signals, and this person is a traffic policeman. Okay, while traveling in a vehicle,
Do not put any part of your body out of the window. Okay, when you are traveling in a bus or any vehicle, you should not look outside from the window. Okay, do not get in or off a moving bus. బస్ మూవ్ అయ్యేటప్పుడు దాంట్లోకి ఎక్కడం కానీ దిగడం కానీ చేయొద్దు, అదర్వైజ్ యు మే ఫాల్ డౌన్. మేక్ ఏ క్యూ వెన్ యూ వెయిట్ ఫర్ ద బస్. ఓకే, స్కూల్ బస్ కోసం కానీ ఎక్కడైనా సరే వెయిట్ చేసేటప్పుడు క్యూ అంటే లైన్లో నిలబడాలి, క్యూ అదే లైన్లో బస్సులోకి ఎక్కాలి. ఓకే, డు నాట్ టాక్ టు ద డ్రైవర్, హీ మైట్ గెట్ డిస్టర్బ్డ్. ఓకే, స్కూల్ వ్యాన్లో వచ్చేటప్పుడు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్తోని మాట్లాడకూడదు, మనం డ్రైవర్స్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే చిల్డ్రన్. At the pool means some children they will go for learning swimming, no? At the swimming pool, what precautions you had to take, what safety measures you had to take, we shall see. Do not go alone for a swim. మీరు ఒక్కరే చిన్నపిల్లలు స్విమ్మింగ్ కి వెళ్ళకూడదు. యూజ్ ఏ స్విమ్మింగ్ ట్యూబ్ ఇఫ్ యు ఆర్ ఏ లెర్నర్. మీరు నేర్చుకునే వాళ్ళు కదా, మీకు పర్ఫెక్ట్ రాదు కదా, అందుకే మీరు స్విమ్మింగ్ ట్యూబ్ చూడండి, ఇక్కడ బాయ్ స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకున్నాడు కదా, ఇది వేసుకుంటే ఏమవుతుంది, వాటర్ లోపుకి మునిగిపోరు. ఓకే, స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకోవాలి. డు నాట్ గో టు ద డీప్ ఎండ్ ఆఫ్ ద పూల్. ఓకే, ఆ పూల్ మధ్యలోకి వెళ్ళకూడదు, ఎక్కువ లోతున్న ప్లేస్ వరకు వెళ్ళకూడదు. ఫస్ట్ ఎయిడ్ is the assistance given to any person suffering from a sudden illness or injury before he is taken to a doctor. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు దెబ్బ తగిలినప్పుడు కానీ సిక్ అవుతాం చూడండి ఇంట్లో, మనం ఏం చేస్తాం, కొన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతాం, అవునా? ఎలా ఇప్పుడు చూడండి, దెబ్బ తగిలింది అనుకోండి, మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న పసుపు వేయడం కానీ డెటాల్తోని క్లీన్ చేయడము, లేకపోతే చిన్న బ్యాండేజ్ లాంటిది వేసుకుంటాం కదా, అలాంటి వాటిని ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మనం చేసుకునే ప్రికాషన్స్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఓకే, సి ఇఫ్ యూ గెట్ హర్ట్, wash the wound if possible and go to an adult immediately for first aid. ఓకే, మీకు దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి, వూండ్ అంటే ఇక్కడ దెబ్బ తగులుతుంది చూడండి, ఆ వూండ్ని ఫస్ట్ మనం వాటర్తోని వాష్ చేసుకొని తర్వాత మన దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇఫ్ యూ సీ అన్ ఇంజ్యూర్డ్ పర్సన్ మీన్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్ పైన పడితే అన్ని దెబ్బలు తగులుతాయి కదా, దెబ్బలు తగిలిన అతన్ని ఇంజ్యూర్డ్ పర్సన్ అంటారు. ఓకే, డు నాట్ క్రౌడ్ అరౌండ్ హిమ్ ఆర్ హర్. ఎవరికైనా దెబ్బ తగిలి కింద పడ్డప్పుడు అతని చుట్టూ మొత్తం అందరూ క్రౌడ్గా ఉండకూడదు, గుంపుగా ఉండకూడదు. కీప్ కామ్, అరవకూడదు. కాల్ ఏ డాక్టర్, వెంటనే మనం డాక్టర్కి కాల్ చేయాలి. ఫర్ స్మాల్ కట్స్ అండ్ వూండ్స్ వాష్ దెమ్ విత్ వాటర్ అండ్ పుట్ అండ్ యాంటీసెప్టిక్ లోషన్. మనకి ఇంట్లో ఒక్కోసారి చిన్న కట్స్ అవుతుంటాయి కదా, చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం వాటర్తో వాష్ చేసి యాంటీసెప్టిక్ లోషన్ని అప్లై చేయాలి. డెటాల్ కానీ యాంటీసెప్టిక్ లోషన్స్ ఉంటాయి చూడండి, వాటితోని అప్లై చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, be safe. Okay, while playing at home or in the playground or anywhere, wherever you are, be safe. Okay, జాగ్రత్తగా ఉండండి. Okay children, have a nice day.